రైతాంగాన్ని ఆదుకోవాలన్న కామన్ సెన్స్ ప్రభుత్వానికి లేదన్నారు కేటీఆర్. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని సూచించారు. ఒకవేళ చేత కాకపోతే తమకు అప్పజెప్పాలని, చేసి చూపిస్తామని సవాల్ విసిరారు. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే కాదన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ విష ప్రచారాన్ని ఆపాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తిరుగులేని సమాధానమిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కన్ఫ్యూజన్ లో ఉందన్న ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి సమస్య ఏంటో తెలుసుకుని పరిష్కరించాలని సూచించారు. అసలు ఉత్తమ్ కు బ్యారేజ్ కి రిజర్వాయర్ కు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. సాగునీటి ప్రాజెక్టులో మేడిగడ్డ ప్రమాదం మొదటిది కాదన్న కేటీఆర్ గతంలో అనేక ప్రాజెక్టులకు రిపేర్లు వచ్చాయని గుర్తుకు చేశారు. అయితే అప్పటి ప్రభుత్వాలు వాటికి మరమ్మతులు చేసి కాపాడాయన్నారు. ఇలాంటివి జరిగినప్పుడు ప్రభుత్వాలు వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి సమయంలో రిపేర్లు, ఇంజనీరింగ్ పరిష్కారాల దిశగా కార్యాచరణ ఉండాలని కేటీఆర్ చెప్పారు. మేడిగడ్డకు సంబంధించి ఇప్పటి వరకు ఎన్డీఎస్ఏ కనీసం ఒక శాంపిల్ అయినా తీసుకుందా అని కేటీఆర్ ప్రశ్నించారు. మరి రిపోర్ట్ ఎప్పుడు వస్తుందో ఉత్తమే చెప్పాలన్నారు. ఆధారా బాధరాగా ఎన్డీఎస్ఏ రిపోర్టు తయారైందన్న ఆయన అది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత నివేదిక అని తేల్చి చెప్పారు. అందుకే ప్రభుత్వానికన్నా ముందు మీడియాకు చేరిందన్నారు. ఎన్నికల ప్రయోజనం కోసం 2 రోజుల్లోనే నివేదికను వండి వార్చారని కేటీఆర్ నిప్పులు చెరిగారు. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర సంస్థలపై ఉత్తమ్ కుమార్ కు అంత నమ్మకం ఎందుకని ఆయన ప్రశ్నించారు. కేవలం వారికి అనుకూలంగా ఉన్నందుకేనా అని నిలదీశారు. ఈడీ, సిబిఐలపై కూడా అంతే నమ్మకముందా చెప్పాలన్నారు. నిజానికి రైతాంగాన్ని ఆదుకోవాలన్న కామన్ సెన్స్ ప్రభుత్వానికి లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. కిందకు పోతున్న నీటిని ఒక పంపుతో అయినా ఎత్తిపోయాలని ప్రభుత్వానికి సూచించారు. ఒకవేళ తమ సలహాలు వద్దంటే నిపుణుల కమిటీ వేయాలని ప్రభుత్వానికి సూచించారు కేటీఆర్. 4 నెలల్లో కాఫర్ డ్యాం కట్టి మరమ్మతులు చేయాలని సూచించారు. తప్పు జరిగితే చర్యలు తీసుకోవాలన్నారు. మార్చి నెలాఖరు నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నట్టు కేటీఆర్ గుర్తుకు చేశారు. ఒకవైపు పంటలు ఎండిపోతున్నాయని, గురువారం ఒక్కరోజే సుమారు 5,000 క్యూసెక్ల నీళ్లు కిందకు పోయాయని వివరించారు. సెన్సు ఉన్న మంత్రి అయితే నీటిని ఎత్తిపోసి రైతుల పొలాలకు ఇవ్వాలని సూచించారు. తమకు న్యాయస్థానాలపై నమ్మకముందన్న కేటీఆర్ కాంగ్రెస్ కక్షపూరిత చర్యలపై పోరాడతామని చెప్పారు. ప్రాజెక్టు కొట్టుకుపోవాలన్నది కాంగ్రెస్ కుట్రగా కనిపిస్తుందని ఆయన మండిపడ్డారు. ఒకవైపు కాళేశ్వరం విఫలమంటూనే మరోవైపు హైదరాబాద్ కు నీళ్లిస్తామని ఎలా అంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చేతకాకుంటే తమకు అప్పజెప్పాలని, చేసి చూపిస్తామని కేటీఆర్ సవాల్ విసిరారు. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కాదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 400 అనుమతులున్నాయని వివరించారు. ఇకనైనా ఉత్తమ్ కుమార్, రేవంత్ రెడ్డి దుష్ప్రచారం ఆపాలని సూచించారు కేటీఆర్. ఇక చలో మేడిగడ్డ నుంచి జనం దృష్టి మరల్చడానికి కాంగ్రెస్ పాలమూరు యాత్ర తలపెట్టిందని కేటీఆర్ విమర్శించారు. అది కేవలం పోటీ యాత్రేనన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తయిందని, కేవలం కాలువలు తవ్వడమే మిగిలి ఉందని ఆయన వివరించారు. కాంగ్రెస్ పార్టీ పాలమూరు యాత్ర చేస్తే అక్కడి ప్రజలకు బీఆర్ఎస్ కట్టిన రిజర్వాయర్ల గురించి చెప్పడమే తప్ప ఇంకొకటి కాదని చురకలంటించారు. అటు భువనగిరి సీటు కోసమే వెదిరే శ్రీరామ్ ఆరాటమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే ప్రవర్తిస్తుందని కేటీఆర్ దుయ్యబట్టారు.